అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? దధీచి చ్యవనుడి కొడుకు. ఇతను సారస్వత తీర్థంలో తపస్సు చేసుకుంటూ ఉంటే తన స్థానం ఆక్రమిస్తాడని ఇంద్రుడు భయపడి అతనికి తపోభంగం చెయ్యటానికి అలంబుస అనే అప్సరసను పంపాడు. చిత్రం ఏమిటంటే ఇంద్రుడు తన జాతికి చెందిన వారిని 99 మందిని వధించి తాను దేవతలకు ఇంద్రత్వం సంపాదించుకున్నాడు. 100 యజ్ఞాలు చేసిన వాడైనా తన స్థానం ఆక్రమించుకుంటాడని ఇంద్రుడికి భయం. ఈ భయంతో అతను అనేక మంది ఋషుల తపస్సును భంగం చెయ్యటానికి అప్సరసలను పంపించి చాలా వరకు నెగ్గాడు. దధీచి విషయంలో ఇంద్రుడు నెగ్గాడనే చెప్పాలి. ఎందుకంటే అలంబుస దధీచి తపస్సు భంగం చెయ్యటమే కాక ఆ కారణంగా దధీచికి సారస్వతుడనే కొడుకు కూడా కలిగాడు. అయినా దధీచి మహాతపస్శాలి. ఇంద్ర పదవి 1000 ఏళ్ల పాటు ఖాళీ అయితే దధీచి ఆ కాలంలో ఇంద్రత్వం నిర్వహించాడు. ఆ కాలంలోనే దక్షుడి అల్లుడైన శివుడికి తగాదా వచ్చింది. బ్రహ్మ చేసే యజ్ఞానికి దక్షుడు వెళితే ఆయనను చూసి అందరూ లేచారు, కానీ శివుడు లేవలేదు. దక్షుడు ఆ కోపం మనసులో పెట్టుకుని శివుణ్ణి పెళ్లాడిన తన సొంత కూతురు సతిని తన యజ్ఞానికి పిలవలేదు. సతి పిలవని పేరంటంగా దక్షయజ్ఞానికి వెళ్ళి తండ్రి చేత అవమానం పొంది అగ్నిలో పడి ఆత్మహత్య చేసుకుంది. ఆ సంగతి తెలియగానే శివుడు ఆగ్రహావేశం చెంది వీరభద్రుణ్ణి సృష్టించి అతని నాయకత్వాన ప్రమదగణాలను దక్షవాటికకు పంపి యజ్ఞం ధ్వంసం చేయించాడు. దక్షుడి తల తెగిపోయింది. తరువాత దేవతలు దక్షుడి మొండానికి గొర్రెతల అతికించి ఆయన చావకుండా కాపాడారు. దక్షుడికి శివుడికి వచ్చిన ఈ వైరంలో దధీచి ఒక్కడే శివుడి పక్షాన్ని సమర్థించాడు. అతను శివభక్తుడు. దధీచి భార్య లోపాముద్ర. దేవతలు తమ అస్త్రాలను దధీచి దగ్గర దాచుకునేవారు. వాటిని రాక్షసులు ఎత్తుకుపోతారని వాళ్ళ భయం. అయితే చాలా కాలం వాళ్ళు ఆ ఆయుధాల కోసం రాలేదు. దధీచి ఎలాగో వాటిని పోగొట్టుకున్నాడు. తీరా దేవతలు వచ్చి తమ అస్త్రాలు తమకు తిరిగి ఇవ్వమనేసరికి, నేను మీ అస్త్రాలు తిరిగి ఇవ్వలేను, వాటిని తాగేశాను అన్నాడు దధీచి. మా అస్త్రాలు మాకు తిరిగి ఇయ్యాల్సిందే అన్నారు దేవతలు. మీ అస్త్రాలు నా ఎముకలకు పట్టిపోయాయి, నా ఎముకలు తీసుకొని ఆయుధాలుగా ఉపయోగించుకోండి అని దధీచి అన్నాడు. నువ్వు బ్రతికి ఉండగా నీ ఎముకలను ఆయుధాలుగా ఎలా ఉపయోగించగలం అని దేవతలు అడిగారు. అప్పుడు దధీచి తన తపశ్శక్తి చేత అగ్ని పుట్టించి అందులో తాను దగ్ధమయ్యాడు. అతని ఎముకల నుంచి బ్రహ్మ చక్రాన్ని, వజ్రాయుధాన్ని, ఇతర ఆయుధాలను సృష్టి చేశాడు. దధీచి ఎముకలతో వజ్రాయుధం ఒక్కటే తయారైనట్లు కూడా చెబుతారు. ఇది ఇంద్రుడి తిరుగులేని ఆయుధంగా పురాణ ప్రసిద్ధమయ్యింది. దీనితోనే ఇంద్రుడు మహాబలశాలి అయిన వృత్తుణ్ణి సంహరించాడు. దధీచి చనిపోయే సమయానికి లోపాముద్ర గర్భవతిగా ఉంది. తరువాత పిప్పలాదుడనే వాణ్ణి కంది. విన్నారు కదా దధీచి గురించి. రేపు మళ్ళీ ఇంకొక మంచి విషయంతో, మంచి కథతో మీ ముందుకొస్తాను.